వైఎస్ఆర్ పార్టీలో జగన్ తర్వాత ఎవరు అంటే చటుక్కున గుర్తుకొచ్చే పేరు సజ్జల. ఎందుకంటే మొన్నటి వరకు విజయసాయి ఉండేవారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. కానీ వారిందరినీ కాదని జగన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అందరూ సజ్జలనే కార్నర్ చేశారు. సీనియర్లు సైతం ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక సజ్జలని జగన్ పక్కన పెట్టబోతున్నారన్న ప్రచారం సాగింది. చివరకు సోషల్ మీడియా విభాగం సజ్జల భార్గవరెడ్డి చేతిలో ఉండగా ఆ బాధ్యతలు సైతం తీసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. అయితే సీన్ కట్ చేస్తే అదే సజ్జల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు. సజ్జల భార్గవరెడ్డి చేతికి మళ్లీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల రెండో ప్లేస్ లోకి వచ్చేందుకు ఆ నేత ప్రయత్నాలు చేశారు. వర్కౌట్ కాలేదు సరికదా ఆ నేత వద్ద ఉన్న వైసీపీ బాధ్యతల నుంచి జగన్మోహన్ రెడ్డి తొలగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. చంద్రగిరి నుంచి 2 సార్లు గెలిచిన చెవిరెడ్డి జగన్ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే అయ్యారు. అయితే గడిచిన ఎన్నికలకు ముందు ఆయన తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చి తాడేపల్లి కార్యాలయానికి వస్తానని జగన్ కి మొరపెట్టుకున్నారు. పైగా చెవిరెడ్డి సర్వే టీంలను నడుపుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సర్వేలు చేసి ఇస్తూ ఉంటారు. మరోవైపు జగన్ కి వీరాభిమాని కావడంతో ఆయన ఒప్పుకున్నారు. తాడేపల్లికి వచ్చిన చెవిరెడ్డి మరింత జగన్ కి దగ్గర కావాలన్న ఆలోచన చేశారు. అయితే ఇంతలో ప్రకాశం జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు జగన్. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒకవైపు ఒంగోలుపై దృష్టి పెడుతూనే మరోవైపు జగన్ కి దగ్గర కావాలని చూశారు. ఇంతలో మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన చెవిరెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. అటు తర్వాత ఎంతవరకు జగన్ కు ఆయన నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారట. ఇక నుంచి చంద్రగిరికే పరిమితం కావాలని సూచించారట. ఎటువంటి సర్వేలు చేయకూడదని ఆంక్షలు పెట్టారట. ఇంకోవైపు ఆయన వద్ద ఉన్న సోషల్ మీడియా బాధ్యతలు లాక్కున్నారట. తిరిగి సజ్జల భార్గవరెడ్డికే అప్పగించారట. అయితే జగన్ నిర్ణయాల వెనుక సజ్జల ఉన్నారని చెవిరెడ్డి అనుమానిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. కొంతమంది తెలుగుదేశం నేతలతో చెవిరెడ్డి కలిసినట్లు, జగన్ కి సజ్జల నూరిపోసినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే చెవిరెడ్డిని జగన్ దూరం పెట్టినట్లు టాక్ ఉంది. అందులో నిజమెంతుందో తెలియాలి.